యేసు ప్రభు భూమి మీదకి రాకముందు క్రిస్టియన్లు కానీ లేదంటే ఎవరైతే మీలాంటి పాస్టర్లు కానీ ఎవరిని దేవుడిగా కొలిచే వాళ్ళు ఆయన రూపం ఏంది, ఆయన విధానం ఏంది అంటున్నా. అదే అంటున్నా, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు క్రిస్టియన్స్ లేరు. క్రిస్టియన్స్ అంటే నేను అడిగి చెప్పండి. క్రిస్టియన్స్ అంటే లిటిల్ క్రైస్ట్ అని, క్రీస్తుని అనుసరించేవాడు, క్రీస్తు లాగా బిహేవ్ చేసేవాడు అని అర్థం. అంతే క్రిస్టియన్ అంటే. యేసు ప్రభు రాకముందు క్రిస్టియన్ ఎలా ఉంటాడు? యేసు ప్రభు రాకముందు యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. యూదులు ఇశ్రాయేలీలు ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు లా బిహేవ్ చేసే వాళ్ళని క్రిస్టియన్స్. యూదులు ఉన్నారు, దాని తర్వాత తోమా వచ్చిండు, అట్ట కాదు. నేను ఏమంటున్నా అంటే బైబిల్ పుట్టి 2000 సంవత్సరాలు అయితే, యేసు పుట్టి 2000 సంవత్సరాలు దాదాపు అవుతుంది అన్నారు కదా. నేను ఏమంటున్నా అంటే యేసు ప్రభు పుట్టక ముందు ఇప్పుడు హైందత్వంలో విధి విధానాలు లేవా, సంస్కృతులు లేవా, చరిత్రలు లేవా అంటున్నా. మరి సృష్టికర్తనే యేసు ప్రభు అని అంటారు కదా. మరి సృష్టికర్త యేసు ప్రభు అయినప్పుడు అందరికంటే ముందు పుట్టాల్సింది యేసే కదా. చెప్తాను, చెప్పండి. నేను యేసు ప్రభు రాకముందు సంస్కృతులు లేవు, చరిత్ర లేదు, మానవ జాతి లేదు అని చెప్పట్లేదు.